వార్తాపత్రిక చదివితే అమెరికాలో యుద్ధం తెలుస్తుంది. వార్తాపత్రిక చదివితే భూలోకంలో కరువు కనబడుతుంది. వార్తాపత్రిక చదివితే ఎవరెవరు కాల్చుకు చంపారో కనబడుతుంది. అంటే పత్రికలు అన్నీ కనబడుతున్నాయిగా. నీ పేరే పత్రిక, నీ జీవితమే పత్రిక. నిన్ను చదివితే పరలోకం కనపడాలి, నిన్ను చదివితే చూస్తే యేసు రక్తం కనబడాలి, నిన్ను గమనిస్తే దేవుని ప్రతినిధిగా కనబడాలి. వాళ్ళని చూడగానే మనం ఏమంటాం తెలుసా? ఎక్కడన్నా తగలబెడితే ఆర్పే గుంపండిళ్ళు పరుగున ఆర్పేస్తారు. వాళ్ళ యూనిఫామ్ గాని దాన్ని చూడగానే అగ్నిని ఆర్పేవాడు అని చెబుతున్నాం కదా. మరి మనను ప్రజలు చూస్తున్నారుగా, మనను చూస్తున్నారు, మిమ్మల్ని చూస్తున్నారు, మనందరినీ చూస్తున్నారు. మనం లోకానికి ఒకప్పుడు తాగుబోతునండి, ఇప్పుడు బాగా ఆరోగ్యం కలిగింది, 3 అంతస్తుల బిల్డింగు 2 కార్లు కొనుక్కున్నాను కదగా కనపడాల్సింది. నువ్వెవరిలాగా కనపడాలి తెలుసా? నేను పాపినయ్యుంటే యేసు రక్తం నన్ను కడిగింది, ఆయన సజీవుడై లేచాడు, నా పాపాలు కడిగి నాకు జీవం ఇచ్చాడు, ఆయన త్వరగా వస్తాడు, నన్ను త్వరగా తీసుకుని వెళతాడు. ఈ సమాచారం అంతా పునరుద్ధాన పత్రికలాగా నీ జీవితం లోకానికి కనబడునుగాక. ఆ రోజునట ఓ కుంటివాడిని బాగు చేశాడు. కుంటివాడిని బాగు చేస్తే వాడు కోపపడి తీసుకెళ్లి చెరసాల్లో వేశారు. ఎందుకంటే బాగు చేసినందుకు, చెడగొట్టినందుకు కాదు, బాగు చేసినందుకు జైల్లో వేశారు. తర్వాత మళ్ళీ దండించారు, అన్నీ అయిపోయాయి. వాళ్ళు విడుదల చేసి ఒక మాట చెప్పారు. ఏమన్నారు తెలుసా? ఇక మీదట యేసు చనిపోయాడని గాని, మేము చంపామని గాని, పాతి పెడితే లేచాడని గాని ఆ మాట చెప్పబాకండి, పొండి అవసరం అన్నారు. అది అయిపోయినాక కొంతమంది ఎదురైతే వీళ్ళు యేసే దేవుడని చెప్పడం మొదలుపెట్టారు. ఆ తర్వాత వీళ్ళు గట్టిగా మాట్లాడుతుంటే, మీకు చెప్పాం కదా, ఆజ్ఞాపించాం కదా, మా మాట వినాలి కదా అంటే వీళ్ళు ఏమంటారు తెలుసా? ఏమిటి, మీ మాట వినటం న్యాయమా, దేవుని మాట వినటం న్యాయమా? ఆ మాటకు వాళ్ళందరూ ఆశ్చర్యపోయి, ఏమిటి, వలవేసి చేపలు పట్టేవాళ్ళు, పన్నులు వసూలు చేసే సుంకరుడు, ఫలానా పనిచేసేవాడు, పెద్ద చదువు లేకపోయినా ఈ మాటలు మాట్లాడుతున్నారు ఏమిటి? ఆ ప్రదేశంలో ఉన్న జనులు ఏమన్నారు తెలుసా? వీరు యేసుతో కూడా ఉన్నవారని. మెళ్ళ బోర్డు ఉందా? సర్టిఫికేట్ తీసుకున్నారా? మేము యేసుతో ఉన్నాం, ఇదిగో మా అంగీజుడు అని అన్నారా? లేదుగా. వాళ్ళు చూడగానే అంటున్నారు వీళ్ళు యేసుతో కూడా ఉన్నవాళ్ళు. ఈ రోజున ప్రభు నీకు నాకు హెచ్చరిక లాంటి మాటలు వినిపిస్తున్నాడు. నువ్వు ప్రభుని ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రభుని ప్రేమిస్తే పత్రికలాగా బ్రతుకు. ప్రజలు మనం చదువుతున్నారుగా, వీరు యేసుతో ఉన్నవాళ్ళండి, భయంకరమైన తాగుబోతు, ఇవాళ ప్రేమమూర్తిగా మారిపోయి ఓ పరిశుద్ధుడిగా జీవిస్తున్నాడు అని నీ సాక్ష్యాన్ని వాళ్ళు చదవాలిగా, నీ సాక్ష్యాన్ని వాళ్ళు చూడాలిగా, నీ సాక్ష్యాన్ని గురించి చెప్పుకోవాలిగా. మరి ఎంతకాలమైనా ఒక్క వ్యక్తి నిన్ను చదవకపోయినా, ఒక్క వ్యక్తి నిన్ను గుర్తించకపోయినా, వీరు యేసుతో ఉన్న వాళ్ళని గుర్తింపు లేకపోతే ఇక ఆ జీవితం ఎందుకు?